ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీ అందరూ? కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేసాము. సో ఈ రెసిపీ నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అంతేకాకుండా ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో అనమాట. చిన్ని అనే ఒక అమ్మాయి అడిగిందనమాట, చికెన్ బిర్యానీ రెసిపీ చూపించండి అని చెప్పి. సో దీని టేస్ట్ అయితే నిజంగా సూపర్ ఉంటుంది. ప్లీజ్ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందని కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. సో ఈ చికెన్ బిర్యానీ ఎలా చేసేయాలో చూసేద్దాం. ఇది చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ. మీరు కొద్దిగా క్వాంటిటీతో ఒకసారి ట్రై చేసి చూడండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో ఫస్ట్ వచ్చి బిర్యానీ కోసం కొంచెం మసాలా గ్రైండ్ చేసి పక్కన పెట్టాను. ఇది కొబ్బరి ధనియాల పొడి పౌడర్ అనమాట. ఇదేమో 2 ఆనియన్స్ని గ్రైండ్ చేసి ఆనియన్ పేస్ట్ చేసుకున్నాను. ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్. దాని తర్వాత నేను ఇక్కడ ఒక మసాలా ప్యాకెట్ చూపిస్తున్నాను. ఇదేంటంటే బిర్యానీ మసాలా. మనకి బిర్యానీకి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ ఇందులో ఉంటాయి. అంటే బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, షాజీరా, యాలక, టేస్టింగ్ సాల్ట్, ఫుడ్ కలర్ మొత్తం అన్నీ ఇందులో ఉంటుంది అనమాట. దీని కాస్ట్ వచ్చి 10 రూపీస్. ఇది కనుక మీకు దొరికినట్టయితే ఇది తీసుకోండి. తర్వాత ఇక్కడ నేను ఆచి బిర్యానీ మసాలా యూజ్ చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ ఆల్రెడీ చికెన్ నేను సాల్ట్ వాటర్లో నానబెట్టి పక్కన పెట్టాను అనమాట. సో ఇలా సాల్ట్ వాటర్లో నానబెట్టినట్టయితే మనకి చికెన్ అనేది చాలా టెండర్గా ఉంటుంది, జ్యూసీగా వస్తుంది. సో బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు మన బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ నేను ఇక్కడ బౌల్ పెట్టి ఇందులో కొద్దిగా ఆయిల్, కొద్దిగా గీ యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నా. నెయ్యి మెల్ట్ అయిపోయి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. అంటే ఇందాక చూపించాను కదా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు. సో ఇది మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇందాక వాష్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్నాం కాబట్టి బాగా నీట్గా వాష్ చేసుకోండి. సో ఇప్పుడే దీన్ని మనం మిక్స్ చేసినట్టయితే కింద అతుక్కోదన్నమాట చికెన్ పీసెస్, లేదంటే మాడిపోతుంది. దాని తర్వాత ఇందులోకి నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఇక్కడ నేను కొద్దిగా పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్కి తగినంత కారం మీరు యాడ్ చేసుకోవాలి. కొందరు కారం ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. సో మీ టేస్ట్కి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఉప్పు కారం మొత్తం అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలా దీన్ని మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది. మనం బాగా ఫ్రై చేసినట్టయితే ఆ వాటర్ మొత్తం కూడా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో కాచి బిర్యానీ మసాలా వేస్తున్నాను. దాని తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాని ఇందులోకి వేసుకోవాలి. ఫస్ట్ వచ్చి కొబ్బరి ధనియాల పొడి గ్రైండ్ చేసిన పౌడర్ వేస్తున్నాను.
దాని తర్వాత 2 ఆనియన్స్ని పేస్ట్ చేసుకున్న, ఆనియన్ పేస్ట్ వేస్తున్నా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొత్తిమీర, సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చి ఇందులోకి నేను టమోటా ప్యూరీ వేస్తున్నాను. అంటే 2 టమోటాస్ని బాగా వాష్ చేసుకొని వాటిని పేస్ట్ చేసుకున్నాను. సో ఆ పేస్ట్ని ఇందులోకి వేస్తున్నా. దాని తర్వాత ఇందులోకి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి దీన్ని బాగా కుక్ చేయాలి. సో దీన్ని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేయాలి. చూసారు కదా, చికెన్ కుక్ అవుతుంది. ఇప్పుడు మనం బిర్యానీ రైస్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఒక హాఫ్ అన్ అవర్ బ్యాకే బిర్యానీ రైస్ని వాటర్లో నానబెట్టుకొని ఉంచుకున్నాను. సో ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసి అందులో రైస్ చేస్తున్నా. ఇక నేను 2 కప్స్ బిర్యానీ రైస్ తీసుకున్నాను. సో 4 కప్స్ వాటర్ యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం కర్రీలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకొని తర్వాత నేను కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నా. దీనివల్ల ఏంటంటే రైస్ అనేది ముద్దగా అవ్వకుండా బాగుంటుంది అనమాట. సో ఆయిల్ మాత్రం తప్పకుండా యాడ్ చేయండి. సో ఒక పక్కేమో కర్రీ కుక్ అవుతుంది, ఇంకొక పక్కేమో బిర్యానీ రైస్ కుక్ అవుతుంది. సో నేను ఈలోపు ఫుడ్ కలర్ కూడా మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఒకటేమో లెమన్ ఎల్లో, ఇంకొకటేమో రెడ్ కలర్ అనమాట. అప్పుడప్పుడు మధ్యలో రైస్ని కలుపుతూ ఉండండి. ఇక్కడ చూసాను ఉడికిందో లేదని, ఇంకా ఉడకలేదని అలానే పెట్టేశాను. బిర్యానీ రైస్ ఎప్పుడు కంప్లీట్గా కుక్ చేయకూడదండి. ఒక 80% కుక్ చేసుకుంటే చాలు. ఇలా మనం పట్టుకుంటే రైస్ అనేది విరిగితే చాలన్నమాట. ఇక నేను చూశాను. సో ఇది ఒక 80% కుక్ అయింది, ఇంకా పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనము ఆ రైస్ని దీని మీద లేయర్స్గా వేసుకోవాలి. సో ఇందాక 80% కుక్ చేసుకుంటే చాలని చెప్పాను కదా, ఎందుకంటే మనం ఇలా రైస్ వేసి మూత పెట్టామనుకో ఆవిరికి కుక్ అవుతుంది అనమాట రైస్ కంప్లీట్గా, లేదంటే ముద్దగా అయిపోతుంది. సో దీన్ని లేయర్స్గా వేసుకోవాలి. తర్వాత ఇక నేను మధ్యలో ఒక లేయర్ అయిపోయాక పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. ఈ పుదీనా మా ఇంట్లో మా మమ్మీ పెంచిన పుదీనా అండి. సో మంచి స్మెల్ వస్తుంది, బిర్యానీకి కూడా మంచి టేస్ట్ వస్తుంది పుదీనా యాడ్ చేయడం వల్ల. పుదీనా వేసుకున్న తర్వాత మనం దాని మీద ఇంకొక లేయర్ రైస్ వేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకటేమో లెమన్ ఎల్లో, ఇంకొకటేమో రెడ్ కలర్ అనమాట. దాని తర్వాత ఇందాక మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసాం కదా, అది కూడా ఇందులోకి వేసేసుకోవాలి. దీన్ని మనం స్టవ్ మీద పెట్టి దాని మీద మూత పెట్టేసి దాని మీద ఏదో ఒక వెయిట్ ఉంచాలన్నమాట. వెయిట్ పెట్టడం వల్ల ఏంటంటే ఆవిరికి బిర్యానీ బాగా వస్తుంది. సో దీన్ని సిమ్లో 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. తర్వాత ఇదేమో నా చికెన్ కర్రీ మమ్మీ చేస్తుంది. సో మా మమ్మీ చేసే చికెన్ కర్రీ సూపర్ ఉంటుంది. దీని రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి ఒకసారి చూసినట్టయితే యమ్మీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీని టేస్ట్ అయితే నిజంగా సూపర్ ఉంది. మీరు ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో నా వీడియోని షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.